జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఏ పని అనుకున్నా ముందుకెళ్ళలేకపోవటం, పాత మిత్రులు బంధువులు పాతగా వీళ్ళు వదిలిపెట్టినటువంటి శత్రువులందరూ దండెత్తడం, ఎక్కడేసి పొంగడు అక్కడే ఉండడం, జాబులో వెసులుబాటు ఉండదు, చేసే జాబ్ చేస్తూనే ఉంటారు. జాబ్లో బిజినెస్ లో గ్రోత్ ఉండదు, జాబ్ లో గ్రోత్ ఉండదు, ఏదో చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటుంది. వయసేమో ముందుకెళ్తా ఉంటుంది, పనులేమో వెనక్కి వెళ్తా ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఏదన్నా అనుకున్న పని జరగకపోవడంతో పాటు మళ్ళీ కొనుక్కొచ్చుకున్నట్టుగా మూలిగిరెత్తిన తాడిగా పడ్డట్టుగా మళ్ళీ సమస్యలు, శత్రు బాధలు ఇవన్నీ కూడా మీకే ఉంటాయి. మళ్ళీ గ్రహాల దోషాలు ఉంటాయి. మీ దాంట్లో చంద్రుల్లో కనుక కేతువు కానీ, చంద్రుల్లో కనుక కుజుడు కానీ, చంద్రుల్లో కనుక రవి కానీ, చంద్రుల్లో కనుక బుధుడు కానీ ఉన్న గోచార ప్రకారంగా, లేదు 4వ స్థానంలో కనుక గురువు ఉన్న, 7వ స్థానంలో కనుక శని ఉన్న మీ గోచార ప్రకారంగా మీకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలే కాకుండా బయట నుంచి కూడా కొని తెచ్చుకొని కొరివితో నెత్తుకోకూడదు లాంటివి ఉంటాయి. ఇకపోతే మీరు ఈ సమస్యలు పోయేందుకు కావచ్చు, ప్రేమ అభిమానం ఆప్యాయత కావచ్చు, మీకు లవ్ కూడా సక్సెస్ అవ్వదు, దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళాలంటే మీరు ఎన్నో రకాల దోషాలు, వాటిని ఏం చూద్దాం. అట్లాంటప్పుడు ఏంటంటే మీకు గ్రహాల యొక్క స్థితిగతులు, మీకు కలిసి వచ్చే గ్రహం ఏంటంటే శుక్రుని యొక్క దశ, రవి యొక్క దశ, చంద్రుని యొక్క దశ, అలానే లాస్ట్ గా వచ్చేటప్పటికి మీకు బుధ దశ. ఈ దశలు మీకు యోగిస్తూ ఉంటాయి. ఇలానే కేతువు కానీ, రాహు కానీ, కేతువు కానీ, లేదంటే కనుక శుక్రుడు కానీ దశ ఉందనుకోండి, అక్కడ అలానే దశ అంతస్తులు ఉన్నాయి అనుకోండి, మీకు మోసపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మీకు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం కానీ, లేదు అంటే కనుక ఎవరైనా మీ మీద చెడు వ్యసనాలతో మీరు ఎదగకూడదని చేయించేటువంటి అష్టదిబ్బందులు కానీ ఉన్నాయంటే కనుక మీకు ముందుకు వెళ్ళలేదు. దాంతోపాటు పెళ్లిళ్ళు లేట్ అవుతాయి, పెళ్లి అయినా పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది, మీతో పాటు ఎదగడం లేట్ అవుతుంది, చాలా సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ సంపాదించినంత కూడా మీ దగ్గర ఉండదు. అదంతా కూడా మీకు ఎన్నో రకాల దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా కూడా మీరు ఏం చేస్తారంటే ఓపిక ఉన్నంత వరకు, మీకు అవకాశం ఉన్నంత వరకు దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, శపాలు, ఎక్కడో స్నానాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనాలు, ఎన్నో రకాలైనటువంటి కొట్టు వస్త్రాలు సమర్పించుకోవడం అన్నీ చేస్తారు. కానీ ఉపశమనం దొరుకుతుంది, కానీ పూర్తిగా పరిష్కారం దొరకట్లా. ఇక్కడ మీరు ఏం చేయాలి? పూర్తి పరిష్కారం దొరకాలి అంటే కనుక మీరు ఈ యొక్క పువ్వులు తీసుకోండి. తామర పువ్వుల్లాగా మనకి ఏం చేస్తారు అంటే కనుక వెండి దాంట్లో పువ్వులు చేసిస్తారు. మందార పువ్వులు, తామర పువ్వులు లాగే పువ్వులు చేసిస్తారు. ఎందులో? వెండిలో. ఈ వెండిలో పువ్వులు 109 లేదా 119 తీసుకోండి. ఈ తీసుకున్న ఏం చేయాలి అంటే కనుక ఏదైనా శివుని దగ్గర కానీ, లేదా విష్ణుమూర్తి దగ్గర కానీ మీరు ప్రతిరోజు కూడా దేవుని మందిరం దగ్గర వాటితో పూజించుతూ ఉండండి. అలానే కుంకుమ, మీ ఇంట్లో కుంకుమ కానీ, గంధం కానీ పెట్టుకునేది మీకు వెండిదై ఉండాలి. మీరు హారతి ఇచ్చేటువంటి పళ్ళెము వెండిదై ఉండాలి. మీరు తీర్థం పోసేటువంటిది వెండిదై ఉండాలా. ఇందులో ఏదో ఒకటి నుంచి మొదలు పెట్టండి, ఏదో ఒకటి నుంచి తీసుకుంటూ ఉండండి. మీరు దీపారాధన చేసేటువంటి కుంది కూడా వెండిదై ఉంటే చాలా మంచిది. కాబట్టి ఇందులో ఏదో ఒకటి దాంతో మొదలుపెట్టి ఈ వెండి తీసుకొని రోజు పూజించడం, నిత్యం దీపారాధన చేసుకోవడం లాంటివి చేస్తే ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకెళ్తే అనుకున్నటువంటి విధంగా మీకు బాగుంటుంది. అలానే మీరు చేసినటువంటి ఏ దాన ధర్మ యజ్ఞ యాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికం. కాబట్టి ఈ యొక్క వెండితో చేసేటువంటి పరిహారం మీకు శాశ్వత కాలం ఉంటుంది. అలానే వెండితో గంట కానీ, అంటే ఇంట్లో వెండితో గంట కానీ, వెండిలో పంచలోహాలు ఉంటాయి. ఈ పంచలోహాలు కూడా కలిపి చేసుకోవచ్చు. అలానే ఈ పంచలోహాలతో కలిపి ఒక ఉంగరం కూడా చేయించుకోండి. అది ఎప్పుడు కూడా మీ చేతికి పెట్టుకుంటూ ఉండాలి. సాదాగా అయినా పర్వాలేదు, ఉంగరం, దిశ ఉంగరం అంటారు, అదైనా పర్వాలేదు. మీరు అది పెట్టుకోవడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు మీకు ఉండేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి మీకు గ్రామ దేవతలు ఉంటారు, ఆ గ్రామ దేవతలకి పట్టు వస్త్రాలు సమర్పించేసి కుంకుమార్చన చేయించుకోండి. ఇవన్నీ కూడా మీరు చేయించుకుంటూ ఉంటే దశాబ్ద కాలం వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవ్వాల్సిన పనులు ముందుకు వెళ్ళేలాగా, అలానే పెళ్లిళ్ళు సరైన సమయానికి అయ్యేలాగా, జాబ్ లో కానీ బిజినెస్ లో గ్రోతింగ్ వచ్చేలాగా, పార్ట్నర్షిప్ వ్యాపారాలు, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వ మీకు లైఫ్ లో అలాంటి పెట్టుకోకండి. ఒక పక్కన వ్యాపారం చేసుకోవచ్చు, మరొక పక్కన బిజినెస్ చేసుకోవచ్చు. అలానే పితృదోషాలు కనుక ఈ యొక్క రాశి వారికి ఉన్నట్టయితే కనుక అది కూడా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పితృదోషాల నివారణ కోసం వచ్చేసి మీరు వెండి బూందీ అంటారు, వెండితో చేసేటువంటి బూందీ, అది ఒక 20 నుంచి 50 గ్రాముల వరకు తీసుకొని సొంత డబ్బులతో తీసుకోవాలన్నీ కూడా. ఆ బూందీ అనేది పెద్దలకి దానంగా క్రియ, పెద్దలు చేసే కార్యక్రమాల్లో ఆ బూందీని కలపండి. బూందీ అంటే బూందీ లాంటి సన్నపిల్లలు చేసేది కాదు, వెండి బూందీ అంటారు.
అలాంటి తీసుకొని మీరు ఈ పూసల్లాగా ఉంటాయి అది తీసుకొని మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం మీకు లభ్యపడుతుంది. దశాబ్ద కాలం వరకు కూడా ఈ చిన్న పరిహారం ఒకటి మీకు బాగా కాపాడుతుందని నమ్మొచ్చు. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది ఒక సమస్య, అసలు ఇల్లే వాస్తు బాల రెండో సమస్య, ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడో ఇట్టినడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకొని కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు, వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పెట్టి పీకుతూ ఉంటుంది ఏదో సమస్య. ఇందులోనూ పెళ్లి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు, ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతే నా జీవితం. కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది, ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏదో అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు, ఉన్న వాళ్ళని చేసుకోవాలని, పెళ్లి విషయంలో లైఫ్ లో మంచిగా సెటిల్ అయిపోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నేను చేసే వ్యాపారంలో ఎవరు ఆటంకరం కానీ అడ్డం కానీ పడకూడదు, ఎన్నో రకాల విఘ్నాలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మళ్ళీను ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మానలేక విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి, నలుగురిలో కాకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి, అనుకున్న పెళ్లి అవ్వాలి, అనుకోవడం ఒకటైతే నేను బాగా సంపాదించాలి, ఆరోగ్య సమస్యలు నాకేం రాకూడదు అనుకునేటువంటి విధానం. ఇవన్నీ కూడా మనం గ్రహించినట్టయితే కనుక మీరు ఒకటి ఆలోచించుకోవాలి, ఎన్ని రకాల దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేస్తున్నప్పటికీ కూడా మనము బయటికి రాలేకపోతున్నాం. ఎక్కడేసి మనం అక్కడే ఉంటుంది, మురికి తాటిగా పెడుతుంది, ఇల్లు మార్చలేకపోతున్నాం, ఇల్లు కూడా మారలేకపోతున్నాము, ఆర్థికంగా ₹1,00,000 సంపాదించిన సరిపోవట్లేదు, అసలు జాబే లేదు, జాబ్ లో గ్రోత్ లేదు, నాకన్నా వెనక వచ్చిన కోట్లు సంపాదిస్తున్నాను, నేనే అక్కడే ఉంటూ ఉన్నాను, అసలు ఏంటి నా పరిస్థితి, నా గ్రహాల స్థితిగతులు బాగాలేవా అంటే చెప్పలేము. గ్రహాల స్థితిగతులు బాగానే ఉంటాయి. ఆ గ్రహాలు సానుకూల పడేందుకు మీరు చేస్తుంటారు దానాలు ఎప్పుడో ఎక్కడో, కానీ అవి కూడా ఫలించట్లేదా? ₹1,00,000 ఖర్చు పెట్టి హోమం చేశారా, యజ్ఞం చేశారా, అవి కూడా పటామంచలు అయిపోతున్నాయా? ఏం ఉపయోగం ఉండట్లా. కాబట్టి మీరు ఏం చేయాలంటే పంచలోహాలు ఉంటాయి. పంచలోహాలు అంటే రాగి, వెండి, ఇత్తడి, ఇనుము, బంగారం, ఇలాగా పంచలోహాలు ఉంటాయి. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఏదైనా విగ్రహారాధన, అంటే వినాయక స్వామి వారి యొక్క విగ్రహారాధన, అలానే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహారాధన, ఏదైనా బొటనవేలు హైట్ లో ఉండేటువంటి పార్వతి అమ్మవారు కానీ, శివ భగవాన్ కానీ, ఏదైనా సరే పంచలోహాలతో చేయించినటువంటి విగ్రహం కావాలి. అది ప్రతినిత్యం కూడా ఇంట్లో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అభిషేకం చేసుకొని గంధము బొట్టు పెట్టుకోండి, అలానే కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక ఈ యొక్క మకర రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలాగను, దానితో పాటు డబ్బు, ఆదాయ వనరులు వచ్చేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోవాలి. మరొకటి, గురి గింజలు
ఒక 5 తీసుకొని ఏ కలర్లో ఉన్నటువంటి గురిగింజలైనా పర్వాలేదు, అవి 5 కూడా ఈ యొక్క విగ్రహం వద్ద పెట్టండి. అలానే తులసి ఆకు ఎప్పుడు కూడా విగ్రహం వద్ద పెట్టండి. అలానే మీకు ఈ రెండింటితో పాటు పసుపు కొమ్ములు, జాజికాయ అవి ఒక్కటే పెట్టండి. ఇలాచీలు 2 కూడా ఆ దేవుని ముందులో పెట్టేసి పూజించండి. ఈ పూజించడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడంతో కాకుండా మీకు మీద చేయించినటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతాయి. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి శనగ గుగ్గిళ్ళు కానీ, బఠానీ గుగ్గిళ్ళు కానీ, పెసర గుగ్గిళ్ళు కానీ ఇవన్నీ కూడా మీరు పల్లీలైనా సరే ఉడకబెట్టేసి ఏదైనా విష్ణు ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి నైవేద్యంగా. ఆ నైవేద్యాన్ని ఎంతో మంది ప్రసాద రూపంగా సమర్పించుకోవచ్చు. ఈ యొక్క పరిహారం మీకు దశాబ్ద కాలం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగిందా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమవతి, రూపవతి ఇలాంటివి కాకుండా స్పిరిట్ లాంటి ముందు పెట్టడానికి జరిగి వాటి వల్ల మీరు ఏం చేసినా ముందుకెళ్ళలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే మీరు చిన్న పరిహారం ఏంటంటే, రేగి పండు ఆకులు ఉంటాయి, రేవి చెట్టు ఉంటుంది కదా, దాని పళ్ళు రేకు చెట్టు యొక్క ఆకులు ఉంటాయి. అవి ఒక 21 ఆకు తీసుకొని నానబెట్టి అంటే నీళ్ళలో బాగా ఉడికించి ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడం ఒకటే కాదు, మీ మీద ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అలానే మీ మీద జరిగిన చెడు క్రియలు, నరదిష్టి, నరఘోష, శత్రుపేట, పితృదోషాలు, అనేక రకమైన దోషాలు కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది. కాబట్టి ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.